నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష. యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమంటూ దిశానిర్దేశం. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్. కాకినాడ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు. అమ్మవారిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖపై ఆ శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎంతమంది యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించారన్నది ప్రధానమని వ్యాఖ్యానించారు. 170 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని వెల్లడించారు. భూసేకరణ సమయంలో స్థానిక రైతులను కూడా భాగస్వామ్యులను చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్సీఎల్ఆర్ మెటల్ పరిశ్రమ, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని పేర్కొన్నారు. గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ఆర్సీ మిత్తలు వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతామంటే వాళ్ళకి ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి రావాల్సి వస్తే వాళ్ళు మేము పెల్లెట్స్ తీస్తాం ఇక్కడ ఇస్తాం, వాళ్ళు ఏమి కన్సెషన్ అడగడం లేదు. ఓపెన్ మార్కెట్ అని ఇస్తారు. ఓపెన్ మార్కెట్ ప్రకారం ఎవ్రీ టైమ్ దే విల్ డిసైడ్ ది ప్రైస్ బట్టి అందరికి సప్లై చేస్తారు. వాళ్ళు అడిగింది ఏంటంటే మాకు పైప్ లైన్ ఉంది, అక్కడ ఇమ్మనండి, మాకు రా మెటీరియల్ ఇస్తే మేము స్లర్రీ తెచ్చుకుంటాం, మాకు కాస్ట్ తగ్గుతుంది, రెండోది మాకు కంఫర్ట్ వస్తుంది, నేరుగా ప్లాంట్కి వస్తుంది అనేది వాళ్ళ ఐడియా. దానికోసం నేను అందరికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను. అదే మరి ఎన్ఎండిసి చైర్మన్ కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్ గా ఫాలో అప్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఇనేసింగ్ ఒక చెవిలో వదిలిపెడితే ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు గేర్ అప్. వన్స్ ఇదైతే ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం టీసీఎస్ 10,000 జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. 10,000 కూడా ఎక్సీడ్ అవుతాయి. అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్ గా వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు. అదే సమయంలో ఇక్కడ ఐబిఎం లేకపోతే టీసీఎస్, ఐఐటి మెడ్రాస్ ముగ్గురు కలిసి క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం డీప్ టెక్నాలజీ పోవాలని దే ఆర్ కమింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్. దేర్ సిఆర్డిఏ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ప్రోయాక్టివ్. నేను ఒకరిని కాదు, ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ రీఓరియంటేషన్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది నాకేం సంబంధం, ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉండే దగ్గరికి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్ లో ఎప్పుడు కూడా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్ గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్లారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్లారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్ రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్, దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్ గా మళ్ళీ వస్తే తప్ప కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం, తర్వాత చూద్దాంలే. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ, రీజన్ ఈస్ వెరీ క్లియర్. ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద ప్రాజెక్ట్స్ 6 నెలలు సంవత్సరం గానీ లేట్ అయితే ఓవర్ రన్స్ అన్ని కలిపి ఆ ప్రాజెక్ట్ అవైలబిలిటీ ఉండదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒక ఎన్విరాన్మెంట్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ అలాట్మెంట్ కావచ్చు, లేకపోతే మీరు ఇండస్ట్రీ క్లియరెన్స్ కావచ్చు, ఏదైనా కానీ. అదే మరి 14 డిపార్ట్మెంట్లు ఇచ్చాను ఇక్కడ. ఈ 14 డిపార్ట్మెంట్ కూడా మీరు చూస్తే అనిమల్ హస్బెండరీ, సిఆర్డిఏ, ఈడిబి, ఫుడ్ ప్రాసెసింగ్, హైర్ ఎడ్యుకేషన్, హౌసింగ్, I&I, ITEC, MAUD, మైనింగ్, NEDCAP, roads and buildings, skill development, tourism. These are all various departments are going to create jobs. దీన్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసి
ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తే జాబ్స్ వస్తాయి. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, అన్నీ ఇచ్చినా మనం ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్. అందుకే ఇది అవుతానే నెక్స్ట్ సబ్జెక్ట్ అయిన తర్వాత నేను టూరిజం కూడా తీసుకోవాలని. టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి అవంతి రాజీనామా చేశారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినప్పటికీ, అభివృద్ధి చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందరి దగ్గరికి రావడానికి ఎలక్షన్స్ తర్వాత ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో ముందు 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని దాని ఫలితం, రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్ని కూడా మనం గమనిస్తాం. 2009లో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఆశీస్సులతోటి, వారి యొక్క ఆశీస్సులతోటి మనం 2009లో రాజకీయాలు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. 2000 అప్పుడు రాష్ట్రం పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యులుగా అనకాపల్లి నుంచి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు, వారికి కూడా ధన్యవాదాలు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళీ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు, దానికి కూడా ధన్యవాదాలు. మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పైసలు లంచం తీసుకోకుండా, మరి ఎవరి దగ్గర కూడా అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి, దానివల్లే 2 సార్లు భీమిలి శాసనసభ్యులుగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా పిలిపించినటువంటి ప్రజలకి, ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పార్టీకి రాజీనామా చేస్తున్నాం. కొన్నాళ్ళ పాటు దీనిగా ఉండి పనులు చేద్దాం. నేను ఎవరిని విమర్శలు తలుచుకోలేదు. చిన్న చిన్న కారణాలతోటి నేను నిర్ణయాలు తీసుకుని వ్యక్తిని కాదు. అంతా నాకు నేను అలా మారాలంటే మినిస్టర్ 2.5 years అవగానే మార్చాను. నా వ్యక్తిగత ఈగోల కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడు మనం చూసాం. రాష్ట్రం విడిపోయింది, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలంగాణ, వాళ్ళు అలా బుల్లెట్లో దూసిపోతారు, మనం ఇలా ఉన్నాం. దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి. ప్రతి మనిషిగా ఆయన చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పిన ఉంటుంది ఎజెండా, వ్యక్తిగత ఎజెండా కానీ సొసైటీ ఎజెండా అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీ ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం. మనం ముందుకెళ్ళిన సొసైటీ ఎలా ప్రజలు ఇక్కడ సిద్ధాంతాల గురించి కాదు, ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే ప్రజలు ఒక నమ్మకం, విశ్వాసంతో ఒక నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకుడి మీద ఉంటుంది. ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడం విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకుడు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యేగా కానీ, సీఎం, ముఖ్యమంత్రిగా కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు, పనిచేస్తామని నమ్మిస్తారు. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెట్టారు. సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది, దానివల్ల ఈ ఫలితాల తారుమారవడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అయినా కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమైనటువంటి ఒక ఆలోచన, ఒక బ్రెయిన్ స్టోర్మింగ్ చేసుకుని ముందుకెళ్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రతి నాయకుల్లో మంచి చెడు 2 ఉంటాయి. వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం. మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని విశ్లేషణ చేసి ఎక్కువ చేసుకుని ముందుకెళ్తాం జరుగుతుంది. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సాధారణ కారణం ఏంటంటే, ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం 1 సంవత్సరంలో టైం ఇవ్వాలి. 1 సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడుతున్నాం, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వ అధికారం ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్సే నడిపించారు. కార్యకర్తలకి కానీ, నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు, పొలిటికల్ గా కానీ, ఫైనాన్షియల్. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఇంకొక ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు, కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన
బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు ఇంగ్లీష్ వాళ్ళు చూడండి, డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేస్తారు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్తా. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమక్షంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని క్రైస్తవ మత పెద్దలు ప్రార్థన చేశారు. వేడుకల్లో జగన్ మేనత్త విమలమ్మ, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ బి జాన్ వెస్లీ, పాస్టర్ టిఎస్ఆర్ ప్రసాద్ రెడ్డి, ఆయా జిల్లాల నాయకులు పాల్గొన్నారు. సనాతన ధార్మిక సేవా పరిషత్ గీతా విహార్ ద్వారా ఎంతో మంది చిన్నారులు భగవద్గీత నేర్చుకుని ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించడం ఎంతో గర్వకారణమని గీతా విహార్ వ్యవస్థాపకురాలు గ్రంథి నాగమణి పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గీత జయంతిని పురస్కరించుకుని గీతా విహార్ వ్యవస్థాపకురాలు గ్రంథి నాగమణి ఆధ్వర్యంలో శిష్య బృందంచే సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో గీతా విహార్ శిష్య బృందం పాల్గొని సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం భగవద్గీత హిందూ ధర్మ పరిరక్షణకు ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్రంథి నాగమణిని గీతా విహార్ చిన్నారులు వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. ఆనందంతో మాటలు రావట్లేదు, నాకు తడబడుతోంది గొంతు. ఇంతటి భగవద్ బంధువుల్ని అభిమానించే వాళ్ళని శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఎంత మందిని ఇచ్చాడా అని అసలు మాట పెగలట్లేదు, నాకు నోట్లోంచి మాటే రావట్లేదు. ఈరోజు మనందరం గీతా జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ఇంచుమించు శిష్యులందరికీ గీత అంటే ఏంటో తెలుసు. గీతా జయంతి జరుపుకోవడం అన్నది కేవలం ఒక గ్రంథానికి ఇంతటి విశిష్టత ఉండడం కేవలం మన సనాతన ధర్మంలో భారతదేశంలో మాత్రమే ఉంది. ఈ గీత సాక్షాత్ కృష్ణ పరమాత్మ నోటి నుండి ముఖారవందం నుంచి వెలువడితే అర్జునుడు వినగా వ్యాస భగవానుడు రాశారు. అలాంటి గీతని మనందరం కూడా ప్రతిరోజు మననం చేసుకుంటున్నాము. ఎన్నో జన్మల పుణ్యమండి గీతని మనందరం కూడా రోజు మననం చేసుకుంటాం. గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యాశ్రయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిశ్రుత. గీత ఏం చెప్పింది అంటే రెండు పదాలు, కర్తవ్య బోధ చేసింది. మనిషిగా భూమి మీదకి వచ్చినందుకు మనందరము కూడా ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇంకొకటి నిష్కామంగా చేయాలండి. గీతలో మనం ఏం తెలుసుకున్నాం? కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. కర్మ అంటే నిష్కామ కర్మ, అంటే మనుషులుగా మనందరం నిత్యం పరిగెడుతూ పనులు చేస్తూనే ఉంటాం. ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళకు మనలో చాలా శక్తి ఉంటుందండి, కానీ మనందరికీ ఒక హృదయ దౌర్బల్యం. అర్జునుడికి చెప్పారు, అంటే శత్రువులను సైతం తప్పింపచేసేవాడు అర్జునుడు. ఏం చెప్పాడు? ముందు హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు. మనం కూడా చిన్న చిన్న హృదయ దౌర్బల్యాలతో బాధపడుతూ ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియక మనం చేయలేమేమోనని భయపడుతూ ముందుకు వెళ్లకుండా ఎక్కడున్నవాడు అక్కడే ఉండదు. మనందరం కూడా మన పని మనం చేసి తీరాల్సిందే. ఈ పని చేస్తూ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇవన్నీ గ్రంథాలు చదువుతున్నాం, పురాణ ఇతిహాసాలు ఇవన్నీ చదువుతున్నాం.
అవన్నీ చదువుతూ నేర్చుకుంటే ఏంటి, మనుష్య ధర్మేణ సంప్రయుక్త అన్నాడు రామచంద్ర ప్రభు రామాయణం ద్వారా. ఏం చెప్పాడు, నువ్వు ఏ పని చేసినా నైతిక విలువల్ని పాటిస్తూ నీ పని నువ్వు చేసి అంతే మనం చేయాల్సింది. అది ఫలితం అంటారా, మన గత జన్మ కర్మలు వెంట పెట్టుకు వచ్చాం కాబట్టి ఫలితం మన చేతుల్లో ఉండదు. కానీ మనం చేయాల్సింది ఏంటి, మనం పని మనం నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అదే ఇన్నాళ్ళుగా జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.